దొరికిపోయినప్పుడు నాకు భయం వేసింది. అంటే మా అమ్మోళ్ళకి చెప్పేస్తే తిడతారు కదా, వాళ్ళకి తెలియదు కదా అట్లా అని చెప్పి. అప్పుడు దేవుడు ఆ మేడం దగ్గర నుంచి మమ్మల్ని తప్పించి ఏ ఆపద రాకుండా ఆ వాగ్దానాన్ని దేవుడు అక్కడ నన్ను కాపాడుకుంటూ వచ్చాడనమాట. అంటే 2017లో ఇంకో వాగ్దానం తీసుకొచ్చారు, నువ్వు నడుచు మార్గం అంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడే ఉండును అని చెప్పి. ఒకరోజు చాలా లేట్ అయిపోయింది. అంటే మా ఊరికి లక్కిరెడ్డిపల్లి నుంచి ఇంకా మా ఊరికి వెళ్ళాలంటే ఆటో బస్సులు ఏమంతగా ఉండవు అనమాట. నాకు చాలా భయం వేసింది. మా నాన్నేమో పక్కనే ఉన్నారు. కానీ తండ్రి నీ చిత్తంలో మేము క్షేమంగా ఇంటికి వెళ్ళాలి అట్లాగే ప్రార్థన చేసుకున్నప్పుడు బేసిక్గా అంటే వర్షాలు పడితేనే మనకి మేఘాలు కనిపిస్తాయి, మామూలుగా అయితే కనిపించవు కదా. కానీ నేను ఇంటికి వెళ్ళేంత వరకు అంటే దేవుడు నాకు తోడుగా ఉన్నాడు అని చెప్పి నాకు అక్కడ కనిపిస్తూ వచ్చిందనమాట. అందుని బట్టి కూడా దేవుని వందనాలు. ఇంకొకసారి ఏమైతే వచ్చిందంటే నాకు బాగా జ్వరం వచ్చింది. వచ్చిన తర్వాత మా నాన్న ఇంకా మధ్యాహ్నం 3-4 నుంచి నన్ను తీసుకెళ్ళారనమాట. తీసుకెళ్ళింటే అక్కడ ఒక్క ఆటోలు కూడా లేవు. ఇంకా మేము ఇంటికి రిటర్న్ అవ్వాలి అంటే ఇంకా ఆటో లేకపోయేసరికి అప్పుడు నేను దేవుడు తెలుసు కాబట్టి తండ్రి నీ చిత్తంలో మాకు ఒక ఆటోను సిద్ధపాటు చేయండి, ఇలా ఇంటికి వెళ్ళాలి అని చెప్పి అడిగినప్పుడు అంటే ఒక వ్యక్తి ఏమో 400-500 ఇవ్వమంటున్నారు. కానీ మా నాన్న ఎందుకులే అంతని చెప్పి కామ్గా ఉండిపోయారనమాట. మళ్ళీ 10 రూపాయలతో మమ్మల్ని ఇంటికి తీసుకొచ్చాడనమాట. అందుని బట్టి కూడా దేవునికి వందనాలు. ఇంకా నా పెళ్ళైన తర్వాత 2022 ఫిబ్రవరి 10వ తేదీ నా పెళ్ళయింది. ఇంకా అప్పటి నుంచి అంటే ఏదైనా దేవునిపై ఆధారపడితే దేవుడు ఇస్తాడు అని చెప్పి నేను గట్టిగా నమ్ముతాను. అలాగా నా గర్భఫల విషయంలో కూడా అంటే దేవుడిచ్చే బహుమానం అయితే ఏ ఆపద ఏ అడ్డంకులు రాకుండా ఉంటాయని చెప్పి నేను నమ్ముకుంటూ వచ్చాను. నా పెళ్ళైన 5 months 6 months వరకు అంటే నాకు ఏ ఫీలింగ్ లేదనమాట. అంటే ఇప్పుడు కొత్తగా పెళ్ళైంది కదా, పుట్టాలి 1 year వరకు అట్లా అనుకునేదాన్ని. అంటే ఊర్లో వాళ్ళకి వస్తారు కదా కొంతమంది ఇది చెప్పడానికి, అట్లా ఒక వ్యక్తి వచ్చి నన్ను చూసి నీకు నాగదోషం ఉంది అట్లా అని చెప్తూ వచ్చాను. నేను భయపడి నా దగ్గర ఉండే 500 అతనికి ఇచ్చేసాను అనమాట. ఏమైనా చెప్తారేమో సలహా అట్లా అని చెప్పి ఫస్ట్ టైం నేను దానికి లోబడినాను అనమాట. నాకు తెలీదు. ఇంకా తర్వాత అట్లా ఉండే కొద్దీ ఇంకా వస్తానే ఉంటారు కదా, అట్లా ఇంకొక వ్యక్తి మాకు చెప్పకుండా ఇంకా ఊళ్ళో ఆడవాళ్ళు ఉంటారు కదా బయట, వాళ్ళకి చెప్పుకుంటూ వచ్చారన్నమాట. అట్లా ఆ పిల్లకి దోషం ఉంది అట్లా ఇట్లా అని. తండ్రి నా పరిస్థితి ఏంటి, ఇట్లా అంటున్నారు నన్ను, అంటే అన్నిటిని నన్ను తోకగా పెట్టద్దు, నన్ను తలగా పెట్టు, నా పరిస్థితి ఏంటి అని చెప్పి నేను దేవుడిని అడుగుతూ వచ్చానమాట. అప్పుడు నవంబర్ 22వ తేదీన దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చాను. ఏంటంటే వారు కష్టకాలమందు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదల నుండి వారిని విడిపించెను. వారు ఒక నివాసపురము చేరినట్లు చక్కని త్రోవను ఆయన వారిని నడిపించెను. అప్పటి వరకు నాకు అంటే ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి అనే ఉద్దేశం అయితే నాకు లేదనమాట. అప్పుడు మా ఆయనకి ఏమనిపించిందేమో తెలియదు కానీ అప్పుడు సుండుపల్లిలో ఇల్లు చూస్తూ వచ్చారు. అంటే చక్కని త్రోవను దేవుడు అనేది సిద్ధపాటు చేస్తూ వచ్చాడనమాట. అది దేవుని చిత్తమని నేనైతే పూర్తిగా నమ్ముతూ వచ్చానమాట. అలాగా ప్రతి విషయంలో నేను ఏదైనా బాధపడుతున్నప్పుడు, పిల్లల గురించి కానీ ఇంకేదైనా బాధపడుతున్నప్పుడు ముక్కుసూటిగా దేవుడు నాతో మాట్లాడేవారు. నువ్వు భయపడద్దు, అధైర్యపడద్దు, కలవరపడద్దు, నేను నీకు తోడుగా ఉండాలి అని చెప్పి అలా ప్రతి విషయంలో దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చాడనమాట. అలాగే అక్టోబర్ 23వ తేదీ 2023లో దేవుడు నాతో గట్టిగా మాట్లాడుతూ వచ్చారనమాట. ఆదికాండం 26-24 నీ తండ్రి అయిన అబ్రాహాము దేవుడను నేను నీకు తోడే ఉన్నాను కనుక భయపడుకుము, నా దాసుడైన అబ్రాహామును బట్టి నేను ఆశీర్వదించి నీ సంతానము విస్తరింపజేసేదనని చెప్పాను అనమాట. అంటే నేను ఫోన్లో కొన్ని షారోన్ అనే అమ్మగారిని వాగ్దానం వింటూ ఉంటాను అనమాట. అంటే చాలా బలపడ్డాను. ఎందుకంటే నా ప్రతి పరిస్థితిని దేవుడు ఖచ్చితంగా మాట్లాడేవారు. నువ్వు అస్సలు బాధపడద్దు, అబ్రహాము శారాను జ్ఞాపకం చేసుకున్నట్లు నేను నిన్ను జ్ఞాపకం చేసుకొని నీ పంటని నీ పశువులని నేను వృద్ధి చేస్తాను అని చెప్పి అలా నేను ఎప్పుడైతే బాగా కృంగిపోతానో ఆ సమయాలలో దేవుడు నన్ను లేవనెత్తుతూ వచ్చాడనమాట. అలాగా నా గర్భఫల విషయంలో ఇప్పుడు నేను ఇలా ఉన్నాను, ఎదుట సాక్ష్యం పంచుకుంటున్నానంటే అది కేవలం దేవుని కృప అని మాత్రమే నేను నమ్ముతాను. ఎందుకంటే ఇంకా నాకంటే ముందు వెనకాల పెళ్ళిళ్ళైన వాళ్ళందరికీ సంతానం కలుగుతూ వచ్చిందనమాట. నేను ఆ విషయాలలో బాధపడేదాన్ని కాదు. కానీ కొంతమంది అంటుంటారు కదా ఇంకా లేదని. నేను దేవుడి చిత్తానికి ఎదురు చూస్తూ వచ్చాను. ఎందుకంటే దేవుడిచ్చే బహుమానంలో
చాలా స్పష్టంగా ఉంటుంది. ఏ ఆపద రానివ్వడని నేను నమ్ముతాను. అంటే పెళ్ళైన తర్వాత నాకు 10 రోజులకి వారానికి ఒకసారి మేజర్ తలనొప్పి వచ్చేదన్నమాట. ఇప్పుడైతే అసలు ఆ తలనొప్పి ఏందో నాకు తెలియదు. 3వ నెలలో ఏమో ఒకసారి బాగా వచ్చింది తలనొప్పి. ఇంకా అప్పటి నుంచి తలనొప్పి కానీ, జ్వరం కానీ, జలుబు కానీ, దగ్గు కానీ, అప్పుడు ఏదైనా ఒక చిన్న జామకాయ కానీ, బత్తాయి అవి తినాలంటే భయపడేదానికి, ఎక్కడ జలుబు అవుతుందో నాకు అట్లా. ఇప్పుడు నా ప్రెగ్నెన్సీ టైంలో అంటే ఆ పండ్లన్నీ తింటున్నాను. నాకు ఏ జ్వరం, జలుబు, దగ్గు రాలేదంటే అది ఖచ్చితంగా నేను దేవుని కృప అని నేను నమ్ముతున్నాను అనమాట. అలాగా నా గర్భఫల విషయంలో ఈ బహుమానం ఆయననే ఇచ్చింది. అలాగే ఫిబ్రవరి 7, 24లో కీర్తనల్లో ఒక మాట మాట్లాడుకొచ్చారు. అంటే ఇప్పుడు హాస్పిటల్కి వెళ్తే ఖచ్చితంగా చెకప్లు కానీ ఇవి అవి డబ్బులు బాగా గుంజుతారనమాట. అలాగా అనవసరంగా డబ్బులు తీసుకుంటున్నారే, ఇంత డబ్బులు కట్టాల్సి వస్తుంది, ఏంటి తండ్రి పరిస్థితి అని నేను అడిగినప్పుడు అప్పుడు దేవుడు మాట్లాడుకొచ్చారు. యెహోవా మమ్మల్ని మరిచిపోలేదు, ఆయన మమ్మల్ని ఆశీర్వదించాడు. అంటే నేను నిన్ను మర్చిపోలేదు, నేను నిన్ను ఆశీర్వదిస్తాను అని నా ప్రతి ట్రీట్మెంట్లో నేను హాస్పిటల్కి వెళ్ళి చెకప్ చేయించుకునేప్పుడల్లా ప్రతిసారి దేవుడు నాతో స్పష్టంగా మాట్లాడేవారు. అంటే నువ్వు వెళ్ళు, నీ ప్రతి పనిపై నేను ఉపకారిగా ఉంటాను, నేను దేన్ని నిన్ను విడిచిపెట్టలేదు, నేను మర్చిపోలేదులే, నేను ఆశీర్వదిస్తాను అని చెప్పి దేవుడు అంటే నేను హాస్పిటల్కి వెళ్ళే ప్రతిసారి దేవుడితో ప్రార్థన చేసుకుని వెళ్ళేదన్నమాట. అంటే తిరుపతిలో వెళ్ళాను కానీ అంటే ఏ ప్రాబ్లం లేదు అని చెప్పేవారు. మళ్ళీ ఒకసారి అంటే కడపకి వెళ్ళి చూపించుకునేటప్పుడు మళ్ళీ పాస్టర్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకుని వెళ్ళాను అనమాట. ఆ ట్రీట్మెంట్కి వెళ్ళే ముందు అంటే బండి మీద నుంచి నేను పడిపోతూ వచ్చాను. అంటే ఇట్లా కింద పడిపోయే స్టేజ్లో అంటే ఎట్లా నిలబడినానో నాకే తెలియదు. ఆ స్థితి నుంచి అంటే ఇంకా రేపు నేను హాస్పిటల్కి వెళ్ళాలి చూపించుకోవడానికి. అంటే ఏ ఇబ్బంది రాకుండా, నా ప్రాణానికి ఏది రాకుండా దేవుడు నన్ను ఆ యాక్సిడెంట్ నుంచి నన్ను కాపాడుకొచ్చారనమాట. అలా కాపాడి తర్వాత నేను ట్రీట్మెంట్కి వెళ్ళినప్పుడు అక్కడ నాకుండే ప్రతి సమస్యని దేవుడు తొలగిస్తూ నాకు మంచి ఆరోగ్యాన్ని అనేది దేవుడు ఇచ్చి ఈ ఫలాన్ని అనేది దేవుడు నాకు అనుగ్రహింపచేశారనమాట. ఈ చిన్ని సాక్ష్యాన్ని దేవుడికి